నిన్ను అసలేంది బావా ఈ లొల్లిలు? పిచ్చి లేస్తాంది. ఈ లొల్లిలు ఎక్కడ కూతే అర్థమైతలేదు. ఇటు మా అవ్వ చెప్తున్నావు మా వింటలేదు, మీ అయ్యేమో అర్థం చేసుకుంటలేడు. అసలు ఏంది ఈ కథ? ఈ లొల్లిలను మనమే ఆపాలి బావా, లేకపోతే పానాల మీదకి వస్తాయి. మనిషి అనేవాడు పెళ్లి వేసుకోవద్దు, ఒక్కవేళ చేసుకున్నా బిడ్డలు కనద్దు. నా బిడ్డ బంగారు కొండ ఎండి కొండ అనుకున్నా. కాదు కాదు, నా బిడ్డ నన్ను తన్నినోడికి సపోర్ట్ చేసింది, నన్ను తన్నినోడికి సపోర్ట్ చేసింది. ఏ లత ఉండేవాడే ఇట్లా ఏంది ముండ కొడుకు? ఎన్నడు తాగనోడు పొద్దుగాలనే తాగొచ్చిండు. నా పిల్లలు మంచిగా ఉండాలని నీళ్ళు పెట్టుకుంటే అమ్మా ఆడికే సపోర్ట్ అవుతుంది. ఏమైందయ్యా? మన బిడ్డ ఏం చేసిందో తెలుసా? నన్ను కొట్టినంతో నా రాత్రి ముచ్చట పెడుతుంది. అడుగు. బాపు బావ మంచోడే, మన గురించి ఆలోచించుకుంటూనే ఏడుతాండే. ఏడుతాండా? ఏడ్చినడైతే నన్నంతా నానే ఆ నాటకాలు చెప్తే నమ్మినావు నువ్వు? బాపు నువ్వు అత్తమ్మ మీదకి బండలు ఆడుతుంది. ఏదో ఆవేశంలో బావ వచ్చి నిన్ను నన్నే, లేకపోతే నువ్వు అత్తమ్మను కొట్టబోతువా? కొడుకు ఇప్పుడు ఎట్లుంటుండే అని బావ అంటే చంపుతా పోదా ఉందని నా బిడ్డను కొట్టలేదు కూడా. ఏమంటే గట్లెందుకంటాను అయ్యా? దానికి తెలియక మాట్లాడినట్టున్నది. బుజ్జి, ఇంకోసారి వాళ్ళతో మాట్లాడకు. వాళ్ళకి మనకు గొడవనే. ఎందుకు మాట్లాడతానవే? నన్ను అందరు మోసం చేసేటోళ్ళేనే. అక్క మోసం చేస్తుంది, అల్లుడు మోసం చేస్తాడు, ఇక్కడ బిడ్డ కూడా మోసం చేయబట్టే నా మంచితనం మీ అందరికి అలసవుతుంది. నా బంగారు బిడ్డ అనుకునేనే నన్ను నన్నినంతనే ముచ్చట పెడుతుంది. రేపు రమ్మన్నారు పోతుంది. ఏందయ్యా నువ్వు అన్నదే 4 సార్లు అంటావు? ఎటు పోదంతి? గుండె కలుక్కుమంటుంది. దీనికి అయ్యాన విలువ ఉన్నాయే. అందరు కుట్టగా చేశారు. నా కొడుకు మైగానికి పెట్టక పడితే పొండే అవుతాడు. ఇల్లు దగ్గర విలువ ఉన్నాయే. వాళ్ళ పిల్లలయ్యా, వాళ్ళకి ఏమెరక? నువ్వు అట్లా ఏడవకయ్యా. ఇక భూమి అంటవా? ఢిల్లీకి పోయానే మనం కొట్లాడి మన భూమి మనం తెచ్చుకుందాం. నువ్వు అట్లా బాధపడకయ్యా, నా మనసు బాధపడుతుంది. ఇంకొకసారి వాంతో మాట్లాడినాం అనుకో, బిడ్డను కూడా చూడా సంపి బొంద పెడతా. చూసినవానే, ఇదంతా నీ వల్లంగానే. ఎప్పుడు తాగుడు అలవాట్లేని మీ అయ్య ఇప్పుడు తాగొచ్చిండు. మీ అందరూ మోసాలు భరించలేక మీ అయ్య చత్తాడు. వాడిని వేసుకొని మీరందరూ సంతోషంగా బతుకులిగా. అన్నా ఏం చేస్తానవే? ఏం లే రాజా, కూర్చో. కనకన్నా, మన ఆయన నేను కష్టపడి 4 ఎకరాల భూమి సంపాదించినాం. మా తమ్మునికి 3 ఎకరాల పట్ట చేసిండు. మన ఆయన చచ్చిపోయే ముందట బిడ్డానికి ఎప్పుడేం పెట్టలే అని ఎకరం అంతా భూమి ఇచ్చిండు. ఇస్తే నేను దాన్ని చేసుకుంటానా. ఆడికి మా తమ్ముడు వచ్చి నాదాని నాతోటి పంచాయతీ పెట్టుకుంటాండే. అదేమన్నా పద్ధతే నానే? ఈ న్యాయం ఇట్లే ఉంటుందానే? నువ్వు ఇంటికి పెద్దదాని లెక్క మగోని లెక్క మీ అయ్యతోటి కట్టబడి 4 ఎకరాలు సంపాది. నువ్వు దాన్ని ఎకరం ఇచ్చింది నీకు, దాన్ని తప్పే ఉన్నది. గదానికే మా తమ్ముడు వచ్చి నాతోటి కొట్లాడుతాండే. పెన్లం కూరగాయలు వచ్చి నన్ను కొట్టిర్రు. అరే గట్లా కొట్టుకుంటే పరిష్కారం అయితే రాజావా?
ఉంటే కూర్చుని మాట్లాడుకోవాలి. మా తమ్ముడు నన్ను కొట్టడానికి వస్తే నా కొడుకు అడ్డం వచ్చిండు. అడ్డం వస్తే 2 దెబ్బలు కొట్టిండు. నేను ఎవరితో చెప్పుకోవాలి? అయ్యో గంత పని చేసిండ రాజావా? అట్లా కూడా పరిష్కారం అయితే చెప్పు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటారు? పోలీసు స్టేషన్లో పోయి కేసు పెట్టి పెడతావా? స్టేషన్లో కొంట ఎందుకే? ఎంతైనా నా తోడ పుట్టిన తమ్ముడు కదా. స్టేషన్లో కొంట తిరిగితే పైసలు వస్తాయి. ఏదో ఒకటి చేసి నువ్వే పరిష్కారం చెయ్యే. సరే సరే రాజావా, మేమన్నీ ఒకసారి పిలిచి మాట్లాడతా. ఆ తర్వాత పురాణ కూర్చుని పంచాయతీ చేసుకుందాం. సరే అన్న, పోయేస్తా మరి. సరే నేను అన్ని పెట్టుకోక, నీ ఉన్నా నీకు. అరే మలేషు, చెప్పన్నా ఏడున్నారా? ఇంటి దగ్గర ఇగో నువ్వు నీ భార్య చెప్పాను నాన్న ముచ్చట మాట్లాడేది ఉన్నది. సరే అన్న. సరే సరే చెప్పరా. గంతే ఇంక అర్థమవుతలేదు మరి. నమస్తే అన్న. నమస్తే నమస్తే, రాండి కూర్చోండి. అవరా మలేష, నీకు మీ అక్కకి ఏదో లొల్లైందట కదా, ఇప్పటిదాకా మీ అక్క చెప్పింది. అవునే అన్న, మనలో మనం ముచ్చట. ఈ దున్య మీద అయ్యాస్తి బిడ్డకని చెందిన చరిత్రలు ఉన్నాయే. ఏం లేదురా, నా చరిత్రలో అయితే ఇది వరకు చూడలే నేను. మా అయ్య జావక ముందు నా పేరు మీద 3 ఎకరాలు చేసి తన పేరు 1 ఎకరం చేసుకున్నాడే. తను చనిపోయినాక అది నాకైతే అనుకున్నా. ఆ భూమిని మా అయ్య ఉన్నప్పుడు దొంగతన పట్టేయించుకుందే మా అక్క దొరసాని. ఆ ముచ్చట నాకెట్టేసి తెలుసా? నిన్న పోస్ట్ అతను వచ్చి పోస్ట్ పట్టుకొని వచ్చి మేఘరాజా ఇల్లు ఎక్కడ అని అడిగిండు. మా అక్క నాది ఇటీ అని తీసుకొని చదివి చూస్తే అప్పుడు ముచ్చట బయటపడ్డదే. ఆ ఎకరం మా అక్క దొరసాని పేరు ఉంది. ఇది ఎంతవరకు కరెక్ట్ నువ్వు చెప్పు? మోసం కదా? ఇది మోసమే కానీ ఇది కొట్లాటలేదురా. ఒక్కతల్లి పిల్లలు ఏదో కూర్చొని మాట్లాడుకోవాలి కానీ అట్లా లొల్లి పెట్టుకుంటారా? ఆ రాజవేమన్నా చిన్నదా బాబా? సూత్తంటే నేను ఎత్తటికలు బట్టి కొట్టింది. ఇక ఆ రాజుగాడు అయితే ఎగిరినందంటే గడ్ల పడిండు. ఆ గడ్డే లేకపోతే పానమే పోవు. ఇంకెట్లా పాపం అనమాటవు బాబా? ఆయనకి ఏమన్నా అయితే నేను నా పొరగాల ఏం కావాలి? అట్లా కొట్టుడు తప్పే కానీ ఇప్పుడు ఏం చేద్దాం ఉంటావు మరి? ఏం సంగతిరా? పోలీస్ స్టేషన్ పోయి కేసు పెడతారా అమ్మా? అన్నా నువ్వు ఉండగా పోలీస్ స్టేషన్ ఎందుకే? నువ్వు అది పిలిచి మాట్లాడు. నువ్వు చెప్పి తినకపోతే అప్పుడు పోలీస్ స్టేషన్ పోతా. అక్కడికి తినకపోతే ఎక్కడికోని అక్కడికి పోతా. అక్కను కూడా చూడా. నీకు దండం పెడతా బావా, మాదేమన్నా తప్పు ఉన్నదా? మీరే చెప్పులిగా. నా లెక్క ప్రకారం అయితే మీ అయ్య ఆస్తి మీ అక్కకు చెందిదిరా, దాని తప్పే. కాకపోతే ఇప్పుడున్న చట్టాల ప్రకారం అయితే అయ్య ఆస్తి మీద కొడుకెంత ఆక్కున్నది, బిడ్డ కూడా అంతే ఉన్నదిరా. నువ్వు పోలీస్ స్టేషన్ పోయినా కోర్టుకు పోయినా కూడా మీ అక్క మాట నడిచేటట్టున్నదిరా. గట్లెట్లుంటది బావా? తండ్రి సంపాదించిన ఆస్తి కొడుకుకి పోతుంది కానీ బిడ్డకి ఎట్లా పోతుంది? మేము పోయేదే దున్నుడే, ఎవరు అడ్డత్తరో చూస్తాం. ఓ అవ్వా, గట్లంటే నడుతుందా? మీది వేనుక నీ మాట ఓడినాడు, నా మాట ఓడినాడు. మీ అక్క పోయి కేసు పెట్టిందనుకో, మీరు అందరూ జైల్లో కూర్చుంటారు. ఇక గట్లెందుకు పెడతారు బావా? ఆగే, నీకేం తెలియదు కానీ అన్న, నాకు మొగపోడు ఉండే, నా భూమి నాకు కావన్నే. జర నువ్వే మాట్లాడరాదే. సరే, నీ మా మాట్లాడతా కానీ నువ్వైతే పొద్దుగల మళ్ళీ ఒకసారి కాలు, సరేనా? సరే అన్న, పోతుందా? ఈ పోరెడి ఏందో మాకు ఘోరంగా ఆకలి అవుతుంది. కొడుకుల కూర అంటుంది అంటే వీకింది. ఓ షిట్టే, దీనికి ఎప్పుడు తిరుగుడు. బావ ఏం చెప్తాను? ఓ పూరి, గిట్ల వచ్చినవేందే? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఎవరేమనుకుంటేంది బావా? నీతో మాట్లాడదామని వచ్చిన. అమ్ములు, మనం ఏమన్నాడే? మా అయ్య ఘోరంగా ఏడ్చండి బావా, అందరు మోసం చేస్తాలని. మా అయ్యని చూస్తే నాకే ఏడుపు వచ్చింది. నేను కన్న కొడుకు కంటే రాజునే ఎక్కువ చూసుకున్నా, అయినా నన్ను దండిండు అని ఘోరంగా ఏడుతాడు బావా. అసలు నాదేనే తప్పంతా. తన్నకపోయింటిని, ఏదో కోపంలో అట్లా జరిగింది అని నాకు కూడా ఘోరం బాధ అనిపిస్తుంది. మేం చూస్తా అంటే
ఇప్పుడు ఏం చేయాలా బావా? అటు మా అయ్యని కాదనలేను, మా అయ్య అద్దన్నాడని నీతో మాట్లాడకుండా ఉండలేను. మరి ఏం చేద్దాం అమ్ములు? మనోళ్ళందరినీ కాదని ఇక్కడికి పోయి పెళ్లి చేసుకుందామా? ఏం మాట్లాడుతున్నావు బావా? మనోళ్ళందరూ కలిస్తేనే మన పెళ్ళి. అప్పటి వరకు నేను వెయిట్ చేస్తా. పిచ్చిలు ఎత్తాంది. ఏం కలుతురో ఏం కలుతున్నావు ఈ భూముల పంచాయతీ వల్ల ఏడ దూరం అవుతామన్న ఘోరం భయం అవుతుంది. నువ్వేం టెన్షన్ పడకు బావా, చీకటి అవుతుంది. నేను బుజ్జక్కలింటి వేస్తానట్టు వచ్చిన, పోతానా? అన్న పొద్దుగాలనే కలవంటివి, ఏముచ్చటన్నా? ఏమి లేరా మల్లేషు, ఊక రంది పడబడుతుంది. అయ్యో కొడుకుంటే భూమి తక్కువ ఉంటే ఎట్లా అనబడుతుంది. ఆ ఎకరం కోసం రంది ఏమద్దురా. అరే ఖర్చుల మంది ఒక 10,000 ఇరా, ఎడి చేసి ఆ ఎకరం నీకు ఎక్స్టార్ట్ చేస్తా. 10,000? సరే అన్న, మా మైగంతులు పంపిస్తా, కానీ ఎట్టి పెట్టి ఆ ఎకరం నాకేస్తాడు చూడన్నా. నువ్వేం రంది పెట్టుకోకు, నువ్వైతే పైసలు పంపిపో, గంట వరకు పిలిపిస్తా, మొత్తం కూడా కొడతాపో. ఇగో నేనైతే మన కులపోళ్ళందరిని పిలిపించి కులంలో పంచాయతీ పెడతా అనుకున్నా. కానీ కులపోళ్ళందరూ వచ్చిన తర్వాత ఆ 10 మందిలో 10 మంది 10 రకాలుగా మాట్లాడతారు. 10 మంది వస్తే 10 మందిలో పాన్ చావది ఏం చావది. చెరువు నలుగు నువ్వు ఊరుకో అని చెప్తే వాడు నీకెక్కిస్తారు, వీళ్ళు నీకెక్కిస్తారు. మొన్నటి దాకా ఒక్కింట్లో పుట్టిన వాళ్ళు మీరంతా, ఒక్కింట్లో కలిసి తిన్నోళ్ళు. ఏదో చిన్న తేడా వచ్చింది, దానికోసం 10 మందిలో పెడితే ఎట్లుంటుంది? ఇంకా పెద్దగా అయింది కదా అనుకొని నేనేమనుకున్నా అంటే, అదేదో నీ ఒక్కని పిలిచి చెబితే పంచాయతీ విడిచిపోదా, చిన్న ముచ్చటే కదా అని అనుకున్నా. మరి ఇప్పుడు మీరు నా ముచ్చట ఇంటా అంటనో కూర్చోరు చెప్తా. లేదు నువ్వు ఒక్కరిని ఏం చెప్తావు మాకు నచ్చలేదు అనుకుంటా మాత్రం చెరువు నలుగురు తెచ్చుకోరమ్మా. నువ్వో నలుగురు తెచ్చుకో, ఓ 50,000 రూపాయలు చెరువు 50,000 డిపాజిట్ పెట్టుకుని అందరం కలిసి వచ్చి రసపడక్కడ కూర్చుందాం, పంచాయతీ చెప్పుకుంటాం. ఇక అది ఎప్పుడు తెగుద్దో ఏం కాదో తెగుద్దా, వాయిదాలు ఎత్తారా, పేదల ముచ్చట ఇక మేము ముచ్చట ఎట్లుంటో తెలియదు. ఇక అదంతా ఎందుకు నువ్వే చెప్పు అంటే మాత్రం నాకు తోసి నేను చెప్తా. మీరు ఎవరు పరాయులు కాదు, నాకు ఇద్దరు నచ్చటే చెప్తా. నేను అయితే ఏమంటాను మల్లేషు? ఏద్దాం. సరేనే. సరే అన్న, నువ్వు ఎట్లా చెప్తే అట్లా వింటాం. ఆ రాజా నీ సంగతి ఏంది? సరేనే, నువ్వైతే చెప్పు. మల్లేషా, రాజావా, ఇప్పుడు చెప్పురు. ఇక మీ ఇద్దరికి లొల్లెందుకు వచ్చింది అసలు? పంచాయతీ ఎందుకు పెట్టుకుంటారు, ఎందుకు తిట్టుకుంటారు, ఎందుకు కొట్టుకుంటారు? ఇద్దరున్నారు కదిగా, ఇక చెప్పురు. ఇక ఇంకా చెప్పేదేమున్నదే, నీకు అంతా చెప్పనే చెప్తి, నువ్వు పరిష్కారం చెప్పు. చెప్పినవు రాజావా, నువ్వు మా చెప్పినవు. నీ లెక్కన మీ తమ్ముడు కూడా చెప్పిండు. ఇద్దరు ముచ్చట్లు విన్నా నేను చెప్పేది ఏంటంటే, నువ్వు చేసుకున్న ఎకరం భూమి అయితే మీ తమ్ముని చెయ్యి. ఎందుకంటే లోకం మీద అయ్యే భూమి ఎట్లా కొడుకే చెందాలి, కానీ బిడ్డకు చెందులు లేదు. నువ్వు అంతగానో కొట్లాడు తలుచుకుంటే మీ అవ్వ పెయ్యి మీద ఉన్నటువంటి ఆ ఎండో బంగారానికో కొట్లాడు, దానికి అది అర్థం ఉంటుంది. రాజావా, నా మాటిని ఎకరం చెయ్యి మీ తమ్మునికి. గట్లెట్లుంటదే, మా అయ్యతోటి నేను సరిపోని కట్టం చేసిన. వాడు చిన్నగా ఉన్నప్పుడు 4 ఎకరాల భూమి సంపాదించిన, ఇద్దరం కష్టం చేసి. నేను 1 ఎకరం తీసుకున్నా, నేను సరసాలం గిట్ల ఇవ్వన్నానా? రాజావా, నువ్వు చెప్పేదంతా రైటే. మీ అయ్యతో పాటు నువ్వు మస్తు కష్టపడ్డావు. మీ తమ్ముడు మాత్రం నువ్వు కష్టపడలేదని అంటాడా? మా అక్క మా కష్టపడ్డది అంటాడు. కానీ నీకు ఇచ్చేది ఇచ్చి ఆనాడే పెళ్లి చేసినా అయిపోయింది. ఈ ఎకరం భూమి ఎందుకు, అది నాకే కావాలంటాడు. ఈ రాజావా, నేను గట్లెందుకు ఇస్తానే, నేను అరికి సైనయ్య, ఏం చేస్తాడో చేసుకొని. ఆగో చూసినా బావ ఎట్లా మాట్లాడుతుందో, మా భూమిది నీ ఏ పాటి పెద్దగా అవుతుందో గాని. ఏందయ్యో బాగా మాట్లాడుతున్నావు? నువ్వు సంపాదించినవా, నీ అవ్వ సంపాదించిందా, నీ అయ్య సంపాదించిండా? బాగా మాట్లాడుతున్నావేందే, నిన్నదాకా మొన్న వచ్చినావు. నీకేమెరకనే, దవడలన్నీ దగ్గరొత్తుతా, మా తమ్ముని జడగొట్టే నువ్వు. ఓ రాజావా, ఏందో బాగా మెయిన్ కురుకుతాను. పెద్ద మనిషి ఉంటే కనబడతలేనా? ఏం మాట్లాడి సపడే కూర్చోడా? ఫస్ట్ మాట్లాడింది ఎవరు? అది మాట్లాడిందా నేను మాట్లాడినా? వాళ్ళు మాట్లాడితే సప్పుడు చేస్తలేవు, నీ మాట్లాడితే నన్ను కూసమ్మంటున్నావు. నాకు ఏం న్యాయం చేస్తానో పెద్ద మనిషి నువ్వు. అట్లా కాదు రాజావా, నువ్వు ఆయన మీదకి పోతే నీ మీదకి వస్తుంది. ఓకో జూట్లు పట్టుకొని తన్నుకుంటారు. అదే మంచుకుంటే చెప్పు, మర్యాద అయిద్దా? అన్న నిన్న కూడా ఇదే లుల్లే, ఆ రాజు వచ్చినది అంత ఇంకా సాధన వస్తుంది. ఈ లుల్లిలో కూడా ఏదో పరిష్కారం చెయ్యే. రాజావా, నువ్వైతే కూర్చో.
మరి ఏమంటావు రాదేవా? భూమి అయితే రాసి అంటావు అంతేనా? అట్లా కాదు కానీ నేను ఒక ముచ్చట చెప్తాను. ఆ భూమి మీద మీ తమ్ముడు రాసి నేను ₹1,00,000 ఇవ్వంట. ఏంది మన ₹1,00,000 అంటాడు? ఏమో మన భూమికి మనం పైసలు కట్టుడేమో నాకు అర్థమైతే లేదు. ఏ నేను రాసియా, 1,00,000 కాదు 10 లక్షలు ఇచ్చినా నేను రాసియా. అరే మలేషా, మీ పంచాయతీ ఇక్కడ తెలియట్లేదు కానీ మీరు పోయి పోలీస్ స్టేషన్ చేసుకోపోరా, అక్కడ ఫిర్యాదు కాపో. సరే అన్న, ఆడికి పోతాం ఇక. నువ్వు ఆడికే పో, నువ్వు స్టేషన్కే పో, నువ్వు కోర్టుకే పో, నువ్వు ఢిల్లీకే పో. సరే నువ్వు ఎక్కడ పిలిపిస్తా నేను అక్కడికి వస్తాపో, నాకేం భయం కాదు. బావా నాతోటి అయితలేదు బావా, నువ్వు నాతో మాట్లాడకపోతే మనసున పడతలేదు. మరి ఏం చేద్దామే? రోజుకో కథ రోజుకో లొల్లి, మరి ఆట మంచిగా లేదు. బావా నీకు దండం పెడతా, మనకి లొల్లిళ్ళు పంచాయతీలు వద్దు. మనం మంచిగా ఉంటే మా బాపుని 1 ఎకరం కాదు 2 ఎకరాలు రాసిమంట. అది నా మాట అస్సలు వింటలేదు అమ్ములు. ఏం చేయాలనే? పొద్దుగాల లొల్లి పెట్టుకున్నా, సత్తాన్ని పేరు ఇచ్చిన, ఇంకేం చేయాలి? ఈ లొల్లిళ్ళు పంచాయతీలని మన గోసకే ఉన్నాయి. మరేం చేద్దాం బావా? అమ్ములు ఎందుకు ఎడతావు? హోబడా ఏమైందిరా? అత్తమ్మ నీకు దండం పెడితే అత్తమ్మ, ఈ గొడవలి పంచాయతీలు మనకు వద్దు. ఆ భూమి మీద మా డాడీ పేరు మీద రాసి అత్తమ్మ. బావని పెళ్లి తీసుకున్నాక 1 ఎకరం కాదు 2 ఎకరాలు తీసుకొస్తా. ఏంటిదే భూరాశి అన్న? మీ అయ్యా ప్లాన్ గిట్ల వేసి పంపించినాడే నిన్ను? అట్లా కాదత్తమ్మ, ఈ లొల్లిళ్ళు పంచాయతీల వల్ల బావ ఎక్కడ దూరం అవుతాడో అని మస్తు భయం అవుతుంది అత్తమ్మ. బావ లేకపోతే నేను ఉండలేను అత్తమ్మ. నీకు బాగా ఇష్టం ఉంటే పెళ్లి చేసుకో, మిమ్మల్ని ఇద్దరిని నేను జాతా. కానీ భూమి అస్సలకే రాసియా. భూమి రాసియాలంటే నేను చావాలి. అయ్యో ఎటువైనా అమ్ములు? నేనెటువైనా బాపు, భుజకలింటికి పోయేస్తానా? నువ్వు నాకు సెలవిట్లేవే, నువ్వు బిడ్డవు కాదు రాక్షసివి, మాకింత విషం పోసి చంపే. మమ్మల్ని కూడా చంపే, నీకు పీడ పోతుంది, మంచిగా బతకచ్చు. అసలు ఏమైందమ్మా? ఎందుకు ఇట్లా మాట్లాడతాను? నువ్వు చేసిన ఘనకార్యానికి గిట్నే మాట్లాడతావు, ఇంకెట్లా మాట్లాడమంటావు? అసలు నేనేం చేసిండ్రా? చేసిందంత చేసి నేనేం చేసిన అంటావా? ఇంకోసేపు ఉండరాపోయినావు రాజుగారి ఇంటికాడ. అరే మై, అన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. పోలేదా నువ్వు? నేనెందుకు పోతున్నా బాపు వాళ్ళ ఇంటికి? పోలేదా నువ్వు? అరే మై, ఒకళ్ళు వేయనట్టయితే ఏం చేద్దాంరా? దీన్ని ఈయన నలుగుదాం. ఏందయ్యా ఎప్పుడు సచ్చుడు బతుకుడేనా? ఇంకో మాట రాదా నీకు? పనికిరాని వస్తు ఎసుంటుందో ఇది గసంటుందే, నాకు బిడ్డనే ఉట్లేదు అనుకుంటా. ఏమైతే బాపు నీకేమని చెప్పిల్లే నేను వాళ్ళ ఇంటి పోయినా అని? నాకేం చెప్పిర్రా? మరి ఇదేంటిది? అరే మైగా, ఇది ఎన్ని రోజులున్న మా ఇంట్లో ముప్పేరా, దీన్ని చంపుదాంరా.